ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఆది పరాశక్తి యొక్క దశ మహావిద్యల రూపాలను ఆరాధించిన వారికి కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మహావిద్య అనేది 10 మంది హిందూ తాంత్రిక దేవతల సమూహము. చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఆమె తరచుగా ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమవతి, శతాక్షి, శాకాంబరి దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళి మరియు శ్యామ, చండి లేదా చండిక, భైరవి, చిన్నమస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. మహావిద్యల అభివృద్ధికి శక్తివాద చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. ఎందుకంటే ఇది శక్తివాదంలో భక్తి అంశం యొక్క ఆవిర్భావాన్ని సూచిస్తుంది. మహావిద్యలను తాంత్రిక స్వభావంగా పరిగణిస్తారు. దశ మహావిద్య అమ్మవారి యొక్క వివరణ గురించి తెలుసుకుందాము. కాళి బ్రహ్మ యొక్క అంతిమ రూపం మరియు కాల సంహరిణి అని కూడా అంటారు. మహాకాళి ముదురు నల్లని రంగు కలిగి ఉంటుంది. శత్రునాశనము మరియు దీర్ఘాయువును అందించే కాల రూపిణి. తార మార్గదర్శిగా మరియు రక్షకురాలుగా వ్యవహరించే దేవత మరియు వాక్శుద్ధి ప్రసాదించి అంతిమ జ్ఞానాన్ని అందించే దేవత. త్రిపుర సుందరి షోడశ లలిత 3 లోకాల సౌందర్య రాశి. తాంత్రిక పార్వతి అని పిలువబడే త్రిపుర సుందరి కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించి భోగభాగ్యాలను అందిస్తుంది. భువనేశ్వరి విశ్వదేవతగా పరిగణిస్తారు. చతుర్దశ భువనాలకి ఆది దేవత భువనేశ్వరి తెల్లని బంగారు రంగుతో 3 సంతృప్తికరమైన కళ్ళతో పాటు ప్రశాంతమైన ముఖంతో రాజ్యాధికారాన్ని కోరిన కోరికలను సిద్ధింపజేసే శక్తి స్వరూపిణి. భైరవిని ఆర్ధత్రాణ పరాయణి అని కూడా అంటారు. ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి బాధల నుంచి విముక్తి ప్రసాదించే దేవత. ఆర్ధత్రాణ పారాయణి అంటే ఆపదలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని రక్షించే తల్లి. ఈమె 3 ఉగ్రమైన కళ్ళు కలిగి ఉంటుంది. చిన్నమస్త భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి. వాటిలో 2 కత్తిని కలిగి ఉంటాయి మరియు మరొక చెయ్యి తన తెగిపోయిన తలను పట్టుకొని ఉంటుంది. ఈ దేవతను ఆరాధిస్తే రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ధూమం అంటే పొగ, అంటే జ్వాలలో మిగిలిపోయే అవశేష శక్తి. అందుకే ఆమెను ధూమవతి అని పిలుస్తారు. ఈ దేవిని ఆరాధించడం వల్ల శోకాల నుంచి విముక్తి కలిగి దరిద్రం దరి చేరదు, దుఃఖ నివారణ జరుగుతుంది. బగలాముఖి ఆమెను పీతాంబర దేవి అని కూడా పిలుస్తారు. బగలాముఖి అంటే ప్రకాశవంతమైన కళ్ళు. ఈ దేవతను ఆరాధిస్తే కోర్టు వ్యవహారాలు, వాద ప్రతివాద విషయాల్లో విజయం వరిస్తుంది. మాతాంగి ఈ అమ్మవారి ప్రధానంగా లలితాదేవి అనే పేరు ఎక్కువ పూజిస్తారు. ఆమెను మాతాంగిని, తాంత్రిక సరస్వతి అని పిలుస్తారు. ఆమె ఒక చెయ్యి తన భక్తులకు వరాలను, వాక్శుద్ధిని, సకల కళలో ప్రావీణ్యాన్ని ప్రసాదిస్తుంది. కమలాత్మిక కమలాల్లో నివసించేది అని అర్థం. కొన్నిసార్లు ఆమెను తాంత్రిక లక్ష్మి అని పిలుస్తారు. ఆమె పూర్తిగా వికసించిన కమలంపై కూర్చొని ఉంటుంది. ఆమె 4 చేతులతో 2 కమలాలను పట్టుకుంటాయి. 2 తన భక్తుల కోరికలను తీరుస్తాయి. ఈమెను ఆరాధిస్తే ధన సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి కలిసి వస్తుంది.